హాయ్ వ్యూయర్స్, ఫార్చ్యూన్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ మీ ఇంటి వంటకు స్వాగతం. ఇప్పటి వరకు మన కామెడీ సిస్టర్స్ ఎన్నో రకాల రుచికరమైన వంటలు పరిచయం చేశారు కదా. మరి ఈరోజు ఎలాంటి వంటలు తయారు చేసి మనకు చూపిస్తారో చూద్దాం. మరి 12:30 అయింది, ఇంకా రాలేదు. నాకంటే ఎప్పుడు వాళ్ళే ముందు వస్తారో, మరి ఈరోజు లేట్ అయిపోయారు. మరి చూడాలి ఏమైంది ఏందో. మరి ఈ విధంగా ఈ హాఫ్ అన్ అవర్. అర్రా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? పైనుంచి ఏం పర్లేదు కదా? చాలా బిజీగా ఉన్నాం ఈ రోజు మేము. సడన్ గా మాకు టైం చూడగానే ఏం చేయాలి అర్థం కాలే. సరే, ఫ్లైట్ ఎక్కారా లేకపోతే? లేదు, మాకు అలాంటి ఫ్లైట్ లకి ఇట్లా ఏం అవసరం లేదు అనమాట. నేను ఉండగా అసలు ఫ్లైట్ లే అవసరం లేదు. నన్ను మాయం చేయవు సరే, నేను కూడా ఇప్పుడు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నాను. షో అయిపోయాక మాయం చేద్దాం. మాయం చేస్తావా? ఓకే, మరి ఏదో బాగుందండి. ఇంకా ఒక్క రూపాయి పైసా ఖర్చు అవసరం లేదు. మళ్ళీ వెనక్కి రప్పించమంటే కష్టం. మీరు ఓకే, పర్వాలేదు, ఈ విధంగా ప్రయాణిస్తుంటాను పైన. సరే అమ్మయ్య, నెక్స్ట్ టైం నుంచి ఇద్దరు హ్యాపీగా చేసుకోవచ్చు అనమాట ఈ షో. అంటే నన్ను డైరెక్ట్ పైకి పంపిద్దామని ప్లాన్ చేస్తున్నారా ఏంది? మరి మీరే పంపిమన్నారు కదా. ఓకే, జస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ తిరిగి వద్దాం అనుకున్నాను నేను. ఎప్పుడు ఈ వంటలే కాకుండా 1 అవర్ అంటే కుదరదు, ప్యాకేజ్ ఉంటుంది ప్యాకేజ్ లైఫ్ లాంగ్ ప్యాకేజ్ ఉంటుంది. వద్దమ్మా, అయితే నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను. ఆ ప్యాకేజీలు నాకు వద్దు. ఏంది ఈరోజు అంతా డిఫరెంట్ గా ఉంది. మీ డ్రెస్ కూడా బాగుంది. ఇద్దరు డ్రెస్ కూడా చాలా బాగుందా? ఫుల్ కలర్ఫుల్ గా. ఒకసారి స్టిక్ చూస్తాను. లేదు, మీకు వాటితో చేసి చూపిస్తాం కదా, మీరు అలా మర్చిపోవాలన్నమాట. సరే, మరి ఈ రోజు ఐ థింక్ మిమ్మల్ని చూస్తుంటే ఏదో మ్యాజికల్ చేసినట్టు ఉంది ఈ రోజు. మరి ఐటమ్స్ ఏవి? ఐటమ్స్ కూడా ఇక్కడ ఏం లేవు. నేను చేస్తాను, వంట చేసేది మీరు. లేదు, రూల్ మారిపోయింది. రూల్ మారింది కదా. మర్చిపోయాను, మ్యాజిక్ మహారాణి ఉండగా మాకెందుకు చింత? మరి అంత అడ్వాంటేజ్ తీసుకొచ్చి ఏదో ఈసారి చేస్తున్నాను, నెక్స్ట్ టైం మళ్ళీ ఇదే అడ్వాంటేజ్ తీసుకొని. లేదు, నెక్స్ట్ టైం మీరే తెచ్చుకోండి. అడ్వాంటేజ్ మీరు తీసుకుంటున్నారు. సరే, ఏదో ఒకటి. ఇప్పుడు నేను చేద్దాం అనుకున్న వంటకి నాకు ఐటమ్స్ కావాలి. మరి ఆ వంట పేరేంటి? నేను వెన్న ఉండలు చేద్దాం అనుకుంటున్నాను. వెన్నతో ఉండలు. జనరల్ గా వెన్న అనగానే స్వీట్ గుర్తొస్తుంది, బట్ ఇది మాత్రం స్వీట్ కాదు, హాట్. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనకు కావాలి కదా. కావాల్సిన పదార్థాలు అంటే మాక్సిమం మన దగ్గర ఇక్కడ ఉన్నవే, కానీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఒక్కటి మర్చిపోయాం. నేనుండగా అసలు ఏమైనా మర్చిపోవడాలు ఇవన్నీ అసలు జరగకూడదు. నేనుండగా అన్ని అలా వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మరి నీకేం కావాలి? వెన్న. అది తీసుకో. ఇదేంది చిప్పలా ఉంది? నేను అడుగుని తీసుకురావాలి ఏంది? వీధి వెళ్ళి చిప్ప వేరు, బాల్ వేరు. అచ్చా, ఓకే, ఇది బౌల్ అనమాట. ఓకే, చిప్ప కాదు. మీరు చేతిలో పట్టుకోండి. అవన్నీ మీ చేతిలోకి ఇచ్చాను కదా, మళ్ళీ అనుమానం పడతారు వాళ్ళకి కూడా ఎంటీ వాళ్ళు. ఓకే ఓకే, ఇప్పుడు మీరు మెల్లమెల్లగా అదంతా ఇందులో వేసేయండి. ఇంకా ఇది చేశారు కదా, ఇంకా అడుక్కోవాలేమో తీసుకెళ్ళి ఇది అనుకున్నాను నేను. ఇప్పుడు నేను ఇది క్యాప్ పెట్టేసాను. కింద ఏం లేదు కదా? నేను తిన్నా, నేను కూడా కొడతాను. నేను మీరు చూస్తుంటే దీన్నే పాలు కొట్టేటట్టు. లేదు, మెల్లగా కొడతాను. అబ్రక దబ్రా దబ్బగా అబ్రా అబ్రక దబ్రా. నేను ఓపెన్ చేయనా? లేదు, నేను చేస్తాను. ఎంత బాగుంది వెన్న, ఎంత క్లారిటీ. ఎక్కడ చేశారు ఈ వెన్న? ఎక్కడ చేసామంటే అదే దాని అంతా 60 వచ్చేసింది అనమాట. నేను కూడా నేర్చుకోవచ్చు కదా. మరి ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. మీరు వంటలు ఎక్స్పర్ట్, నేను మ్యాజిక్ చేయడం ఎక్స్పర్ట్, కాబట్టి ఎవరి స్పెషల్ వాళ్ళకు ఉండాలన్నమాట. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా వంటల్లో నా శిష్యురాలు నువ్వు, మ్యాజిక్ లో నీ శిష్యుని అయిపోతాను నేను. లేదు, మళ్ళీ శిష్యురాలు గురువు గారు నేర్పించడం ఎంత మాత్రం బాగుండదు, వాళ్ళందరూ ఫీల్ అవుతారు కదా. చూడండి, వెన్న ఉండలకి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసింది వెన్న. దీంతో పాటు చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. మరి అవి ఏంటో మనం ఎలా తయారు చేసుకోవాలో చెప్పేద్దాం. నెయ్యి, కారం, బియ్యం పిండి, మైదా పిండి, బ్లాక్ పెప్పర్ పౌడర్, పంచదార, ఉప్పు, నూనె. ఫస్ట్ ఏం చేయాలి? పాన్ పెట్టుకుందాం. పాన్ పెట్టుకున్నాక మనం ఫుల్ కప్ బటర్ అంతా వేసుకోవాలి, వెన్న అంతా వేసేసుకోవాలి. చిన్న కామలి, ఆల్రెడీ ఒక మ్యాజిక్ చేసి చూపించావు. తర్వాత ఇంకెలాంటి మ్యాజిక్ నువ్వు చేయగలవు? నేను ఏదైనా చేయగలను చెప్తున్నావు కదా. నాకు ఒక 1 crore అమౌంట్ కావాలి, మ్యాజిక్ చేసేవా? మీ క్రెడిట్ కార్డ్ ఇవ్వండి. ఓకే, లేదు, అనవసరంగా అలాంటి నువ్వు కమిట్ కాదు. ఎందుకంటే మళ్ళీ ఏసీబీఐ వాళ్ళు వచ్చి పట్టుకున్నారు అనుకో, నీ పేరు చెప్తే కష్టం. అది కూడా రైటే. మన ఇద్దరిని తీసుకెళ్ళిపోతారు లోపలికి. నాకేం తెలియదండి, అని చేసి మన అమౌంటా? నేను నీ పేరు చెప్తాను. అప్పుడు నా పేరు చెప్తే చిన్నపిల్లలు నేనేలా ఇస్తాను, నా పాకెట్ మనీ అంత ఉండదు అని చెప్పేస్తాను. ఓకే, సరేలే, నేనే లోపలికి వెళ్తాను, టెన్షన్ ఏం పడకు. మరి ఫ్రై అవ్వాలి కదా ఇప్పుడు మనకి, ఇది వేడి అవ్వాలి. ఇది వేడి అవుతుంది కదా, ఈ లోపు ఒక మ్యాజిక్ చేసి చూపించు. అదేంటది? ఇంట్లో బూది దులుపురేటట్టుంది, ఉంటుంది కదా, అంటుకుంటుంది. ఎంత బాగుందో చూడు, ఎల్లో కలర్. ఇది ఖాళీ
ఓకే ఏం లేదు ఏం లేదు ఏం లేదు. ఈ బూజు దులుపుకొని ఇది పెడదాం. బూజు దొరుకుతున్నది. ఇది ఒక పువ్వు. ఓకే పువ్వు. అమెరికన్ ఫెదర్స్ అన్నమాట అవి. ఓకే. ఈ పువ్వుని మనం మెల్లగా ఇందులో పెట్టాం. దీన్ని ఇప్పుడు కింద నుంచి తీసేస్తాం. ఏంటి కలర్ ఏమైనా వస్తుందా? ఒక నిమిషం చూడండి ఇప్పుడు ఏమవుతుందో నాకే అర్థం కావట్లేదు. అది ఉందా లేదా? ఓ రెడ్ కలర్ చాలా రెడ్ పింక్ అన్నీ ఒకటే నా దృష్టిలో. బాగా చేసాం. ఓకే అక్క, బటర్ వేడెక్కింది. తర్వాత ఏం చేయాలి? తర్వాత ఒక 2 స్పూన్స్ గీ వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటున్నాం అనమాట. టేస్ట్ గురించి అనమాట. ఎస్. మంచి టేస్ట్ రావడానికి. ఓకే, నెక్స్ట్ మనం మైదా వేసుకుందాం. మైదా ఎంత వేసుకోవాలి? 1/2 కప్ వేసుకుందాం. మరి చిన్నకోమలి, మరి ఇంత మంచిగా నువ్వు మ్యాజిక్లు చేస్తున్నావు కదా, మరి ఎక్కడ నేర్చుకున్నావు ఈ మ్యాజిక్లన్నీ? మా డాడీ దగ్గర నుంచి. ఓకే, అయితే ఒక సీక్రెట్ నేను ఆల్రెడీ కనిపెట్టేశాను. ఇంక నీ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీ డాడీ దగ్గర డైరెక్ట్గా నేర్చుకుంటాను. అమ్మయ్యా, మొత్తానికి నా దగ్గర నేర్చుకోరనమాట. లేదు, నేను కమిట్ అయిపోయింది ఇప్పుడు. ఎందుకంటే నేను ఏది అడిగినా నువ్వు నాకు ఇవ్వడం లేదు. ఇప్పుడు అంతే. అందుకని చెప్పేసి మీ డాడీ దగ్గర నేర్చుకుంటాను. నీకంటే పెద్ద మంత్ర తంత్రాలు నేర్చుకొని మరీ వస్తాను నేను. అయితే మీరు ఇప్పుడు వెళ్ళిపోతారా? ఇప్పుడు వెళ్ళండి, అయిన తర్వాత ప్రోగ్రామ్ అయిన తర్వాత వెళ్తాను. అయిపోయింది, మైదా కూడా చక్కగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు మనం కొంచెం బియ్యం పిండి వేసుకుందాం. బియ్యం పిండి. ఎస్, బియ్యం పిండి అంటే హాఫ్ క్వాంటిటీస్. హాఫ్ క్వాంటిటీ. 1:1. అది ఎంత వేసుకుంటే ఇది అంత వేసుకోవాలి. మీరు మా డాడీ దగ్గర మా చెల్లి దగ్గర ఎక్కడో అక్కడ నేర్చుకోండి మ్యాజిక్ మొత్తానికి. ఇది కొంచెం అంటే కొంచెం లూజ్గా ఉందన్నమాట. దీన్ని బాగా దగ్గరగా చేసుకోవడానికి ఇంకొంచెం మైదా మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, అది మన క్వాంటిటీ బట్టి మనం మైదా కానీ రైస్ ఫ్లోర్ కానీ మనం యాడ్ చేసుకోవచ్చు. నాకు చిన్న డౌట్ వస్తుంది. ఇప్పుడు నువ్వు చేసిన మ్యాజిక్లన్నీ ఆ క్యాప్లో ఉన్నాయని అనుకుంటున్నాను నేను. ఈ క్యాప్ లో ఏమంటారు? మరి క్యాప్ తీసి నేను చూస్తాను ఒకసారి. అలాగే క్యాప్ తీసాడు. నా చేతికి ఇవ్వాలి, అక్కడ పెడితే కాదు. నేను క్యాప్ మాత్రం అసలు అయితే నేను నమ్మను. నమ్మకండి. నేను నమ్మను, మా ప్రేక్షకులు కూడా నమ్మరు. ఆ క్యాప్ నా చేతిలో పెట్టు, ఆ తర్వాత నువ్వు ఒక మ్యాజిక్ చేయు, అప్పుడు నేను మా ప్రేక్షకులు నమ్ముతారు. కావాలంటే చూపించేసి అందరికి క్యాప్ ఆ లోపల క్యాప్ ఏదో ఉంది, నాకు ఇస్తే అప్పుడు నేను నమ్ముతాను. క్యాప్ లోపల ఏం లేదు. లేదు ఏదో ఉంది, నాకు ఇస్తే నేను నమ్ముతాను. అవునవును, ఏదో ఉంది క్లాత్. ఏదో ఉంది, క్లాత్ ఉంది. ఆ క్లాత్ క్లాత్ ఉంది కానీ క్లాత్ లోపల ఏం నాకు ఇస్తే నేను నమ్ముతాను, మా ప్రేక్షకులు కూడా నమ్ముతారు. లేదంటే లేదు. లేదు. క్యాప్ అది ఎక్కడ వరకు వచ్చింది అక్క? ఏ డైవర్టింగ్ దగ్గర నడువు, అన్నీ నాకు గుర్తుంటాయి. ముందు మీకు మతమరుపు వచ్చేలాగా చేయాలి. నాకు మతిమరుపు రాదు. నేను చేస్తాను కదా. చెయ్యి మరి చూద్దాం. సరే, ఎపిసోడ్ లాస్ట్ లో చేస్తాను మీ మతమరుపు. ఓకే. ఇది ఎక్కడ వరకు వచ్చింది ఇప్పుడు? అయిపోయిందా? ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. ఇప్పుడు దీనిలో మనం మిగతా ఐటమ్స్ అన్ని వేసుకుందాము. ఏం వేసుకోవాలి? ముందుగా కొంచెం ఉప్పు. చెప్పాను కదా, ఇది సాల్ట్. ఇది స్వీట్ ఐటమ్ కాదు, స్నాక్ ఐటమ్. స్నాక్ ఐటమ్. కానీ ఇక్కడ పంచదార కూడా ఉంది కదా అక్క. లైట్ గా యాడ్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ బ్లాక్ పెప్పర్, తర్వాత కారం ఎంత వేసుకోవాలక్క? లైట్ గా. ఇది ఒక 1/2 స్పూన్ కారం. మరి ఇంకేదైనా ఒక మ్యాజిక్ చేయొచ్చు కదా, మంచి మ్యాజిక్. ఓకే, మనందరం కలర్ఫుల్ గా ఉన్నాం కాబట్టి ఇప్పుడు 1/2 స్పూన్ షుగర్ వేసుకుందాం. ఈలోపు అది కరిగిపోతుంది. ఓకే, అది వేసుకున్నాక నేను మ్యాజిక్. అదేంటి బ్లాక్ క్లాత్? అనగనగా ఓ ధీరుడిలో మన హీరో గారు పెట్టుకుంటారు. ఇప్పుడు నాకు అర్థం ఏంది అది, ఇంకా నేను కూడా హీరోనే కదా. ఏంటి ఈ మధ్య ఇలా వచ్చేస్తుంది నాకు దగ్గు. సరే, మనందరం ఇంత కలర్ఫుల్ గా ఉన్నాం, మరి మన డ్రెస్ లాగా దీన్ని కూడా కలర్ఫుల్ గా చేస్తాం. అది వచ్చేసింది. రెడీ. అంటే ఇప్పుడు చున్నీ చేసావా? ఇంకా నాకు ఏమైనా చిన్న స్కార్ఫ్ టైప్లో ఆల్రెడీ యూజ్ అవుద్దే అనుకున్నాను నేను. అన్నీ మీ ఇద్దరే చూసుకోండి, నన్ను ఇక్కడ పక్కన పెట్టారు. నేను మీకు చెప్తున్నాను. మరి నేను గురువుని కదా, అక్క కంటే ఫస్ట్ గురువుకి వాల్యూ ఇవ్వాలి. లేదు, మా అక్కకే వాల్యూ ఇస్తా. అందరూ అలానే ఇస్తారు, దాంట్లో వెరైటీ ఉంది. ఫస్ట్ గురువు, ఫస్ట్ గురువు. అంటే మా దగ్గర అలాంటివి ఏమి ఉంచుకోం అనమాట. మీ గౌరవం ఇక మీకు ఇచ్చేస్తాం. ఒకసారి అది ఇవ్వచ్చు కదా. నేను మీకు ఏది ఇవ్వను. ఓకే, చూస్తున్నాను, అన్నీ చూస్తున్నాను. ఓకే, నో ప్రాబ్లం. మరి చిన్న కోమలి, ఇది అంత కలర్ఫుల్గా ఉంది కదా, దాన్ని మళ్ళీ బ్లాక్ చేయడానికి అవుతుందా? దిష్టి తగులుతుంది, త్వరగా చేసేయమ్మా. అది కూడా నిజమే, చేస్తాను. సరే, నేను బ్లాక్ చేస్తాను. మళ్ళీ ఇది అడుగుతుంది, నీ దగ్గర నుంచి నన్ను ఎవరెవరికో ఎందుకు ఇస్తున్నా? చూసారా, బ్లాక్ వచ్చేసి నీ కలర్ వచ్చింది. క్యాప్ కలర్ వచ్చిందని. అదే నీ క్యాప్ కలర్. ఇది ఇంక ఎంత టైం పడుతుంది? ఇది అయిపోయింది. దీన్ని బాల్స్ లాగా చేసుకొని మనం కార్న్ ఫ్లోర్ లో డిప్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకే, అయితే ఇప్పుడు మనం ఆయిల్ పెట్టుకోవాలి. ఎస్, నేను పెట్టినా మరి. ఇప్పుడు మీరు దీని బాల్స్ చేస్తారు. నేనేం చేయను, నాకు ఒక్క ఐటెం కూడా ఇవ్వలేదు. క్యాప్ అడిగాను, క్యాప్ చేసాక మీకు 10 లడ్డూలు ఇస్తానండి. చేసాక 10 ఉండలు ఇస్తాను. నాకు లడ్డు కాదు, ఆ బ్లాక్ క్లాత్ కావాలి. బ్లాక్ క్లాత్ ఇది కూడా బ్లాక్ గానే ఉంది, దీంతో సాటిస్ఫై. నాకు అదే కావాలి. అక్కడ షాప్ ఉందంటే
బ్లాక్ క్లాత్ అమ్ముతున్నారంట, తెచ్చిస్తానండి. అది ఇస్తే అప్పుడు చేస్తాను, లేదంటే లేదు. ఏమి ఎందుకక్క వచ్చింది తలనొప్పి, మనమే చేసుకున్నాం. చేపెట్టు దాంట్లో చల్లారని చేసుకుంటామండి, చల్లారిన తర్వాత. మీలా వేడి వేడి మీద చేయము. బాల్స్ చేసేయండి, లాస్ట్ లో నేను మీకు ఇప్పిస్తాను కదా. ఓకే, అలాగే అయితే ఓకే. పెద్దగా చెప్పింది కాబట్టి మనం వినాలి. అవన్నీ పెట్టుకో. లాస్ట్ లో ఇస్తా ఉంటాను, నిజంగా ఇస్తా అంటే మీరు కానివ్వండి. ఓకే మా ఓకే చేస్తే ఏదో మాట్లాడుకుంటున్నాను నేను. ఓకే, మనం కూడా ఒకటి చేద్దాం. నువ్వు నెక్స్ట్ వంట చేయాలి కదా, త్వరగా అయిపోవాలి కాబట్టి ఒకసారి అలా అబ్రకదబ్ర అని చెప్పేసి దీనికి కాస్త అబ్రక్ దబ్రా వెంకట గారి దిష్టి తగులుకుంటా చల్లగా అయిపో అబ్రక్ దబ్రా అయిపోయింది. చల్ల చల్లగా అయిపోయింది, చేసేద్దాం మరి మనం కూడా. ఎంతైనా అమ్మాయిలు అవుతారు. ఎందుకంటే చూడు, నా చేతిలో అమ్మాయిలే అవుతారు. త్యాగం అసలు ప్రతి విషయంలో కూడా త్యాగం ఉంటుంది. వాళ్ళు త్యాగ మూర్తులు వాళ్ళు. మూర్త మధ్యలో మూర్త ఎవరు? ఏమో ఇదిగో అక్క, పెద్దక్క త్యాగమూర్తి. అక్క నువ్వు పేరు కూడా మార్చుకున్నావు నాకు చెప్పకుండా. మార్చేశారు. వాటిని బిరుదులు అంటారు, నీకు తెలియదు విషయం. ఇప్పుడు ఈ కార్న్ ఫ్లోర్ ఉంది కదా, ఈ కార్న్ ఫ్లోర్ లో లైట్ గా వాటర్ మిక్స్ చేయాలి. నాకు ముందే తెలిసిపోయింది. చెప్పాను కదా ఇందాక. అదే తెలిసిపోయిందన్నా చెప్పిందన్నా ఏదో ఒకటి, మొత్తానికి తెలిసింది కదా. ఓకే, ఈ కార్న్ ఫ్లోర్ లో వాటర్ కలిపేసాము. ఇప్పుడు వీటిని దానిలో డిప్ చేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. నీకంటే ముందు నేనే చేసేస్తున్నాను. పర్లేదు, నాకెందుకు కష్టం. ఎంతసేపు వేయాలి అక్క ఇది? అవి వేగే వరకు. నైస్ జోక్. మరి ఎంతసేపు వేగాలంటే 5 నిమిషాల్లో వేగిపోతుందని మనం కరెక్ట్ గా చెప్పలేం కదా. కరెక్టే. వంట ఎంతసేపు జరుగుతుందంటే చెప్పగలం, కానీ ఎంతసేపు వేగుతుంది, లోపల ఉడికిందా లేదా, ఇలాంటివి మనం చెప్పలేము. ఓకే, ఇవి ఫ్రై అయిపోయినట్టు. వెన్న ఉండలు లోపలంతా వెన్న ఉండడం వల్ల ఏంటంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి. టిష్యూ వేస్తే ఏంటంటే డ్రై అయిపోయింది, పీల్చుకుంటాం. మరి ఏంటి ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ కదా. టమాటో ఇంకా నిమ్మకాయతో మనం గార్నిష్ చేసుకుంటున్నాం అన్నమాట. ఇప్పుడు రెడీ అయిపోయి మన వెన్న ఉండలు. సో టేస్ట్ చేసి చెప్పేసేయండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. వెన్న ఉండలు తయారు చేసే విధానం: స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని వెన్న వేసి వెన్నను కరిగించాలి. వెన్న కరిగాక అందులో కొంచెం నెయ్యి, మైదా పిండి, బియ్యం పిండి వేసి కొంచెం దగ్గర పడే వరకు వేయించాలి. అది కొంచెం దగ్గర పడ్డాక అందులో కొంచెం ఉప్పు, బ్లాక్ పెప్పర్ పౌడర్, కారం, చక్కెర వేసి బాగా కలుపుకోవాలి. అది కొంచెం దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చాలి. అలా చల్లార్చిన మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ఇప్పుడు కార్న్ఫ్లోర్ను నీళ్ళలో డైల్యూట్ చేసిన తర్వాత ముందుగా చేసుకున్న ఉండలను కార్న్ఫ్లోర్లో డిప్ చేసుకొని వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని టమాటో ముక్కలు, నిమ్మకాయ ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, వెన్న ఉండలు రెడీ. మరి టేస్ట్ చేద్దామా? ఓకే, ఫస్ట్ చిన్నక్క మీరు కూడా. అది స్వీట్ కాదు, టమాటో కాదు, రెండు మిక్స్ చేసి చాలా బాగుంది. లోపల టేస్ట్ మాత్రం బాగా వచ్చింది. సున్నున్న టేస్ట్ ఉంది కదా, ఎందుకంటే బియ్యం పిండి, షుగర్, సాల్ట్, కారం ఇవన్నీ వేసాము. సో మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి వెన్న ఉండలు. ఇంకా చిన్నక్క పెండింగ్ ఉంది కదా. సెకండ్ వంట పేరు మెంతి వడలు. అమ్మమ్మలు తాతయ్యలు చేసుకునే వంటలే, కానీ చాలా మంచి ఐటమ్స్. ఓకే, హెల్దీ ఐటమ్స్. మరి ఈ మెంతి వడలకి కావాల్సిన పదార్థాలని చూద్దాం. పుట్నాల పొడి, పచ్చిమిర్చి, కొత్తిమీర, మెంతి కూర, పుదీనా, ధనియాల పొడి, ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, జీడిపప్పు, నూనె. మెంతి వడలు కావాల్సిన పదార్థాలు చూసాం. ప్రొసీజర్ స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే లేట్ అవుతుంది కదా. ఇది పుట్నాల పొడి. పుట్నాల పొడి మామూలుగా మనకి బయట కూడా దొరుకుతుంది, లేదంటే మనం ఇంట్లో పుట్నాలు తెచ్చుకొని గ్రైండ్ చేసుకోవాలి. డ్రై మొత్తం పౌడర్ కాకుండా కొంచెం హోల్ ఉన్నట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దీంట్లో జీడిపప్పు, క్యాష్యూ నట్, అలాగే పచ్చిమిర్చి కొంచెం వేసుకుందాం, కొత్తిమీర ఆపేసి. మరి చూడాలి చిన్న కామెడీ మరి ఎలాంటి మ్యాజిక్ ఇప్పుడు చేస్తుందో. మన ఐటమ్ కి హీరోయిన్. ఇది హీరో, ఇది హీరోయిన్. హీరోయిన్ కలిస్తే ఆటోమేటిక్ గా సినిమా మొత్తం వేసేయాలి, ఎందుకంటే హీరోయిన్ కాబట్టి మనం మొత్తం వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పౌడర్, పౌడర్ వేసాను. ఇప్పుడు గరం మసాలా కొంచెమే. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉల్లిగడ్డ. మరి స్టవ్ పెట్టుకుందామా? పెట్టి నూనె కూడా. మా చిన్నక్క పక్కన వచ్చినప్పటికీ నాకు ఏం అసలు అర్థం కావట్లేదు.
కొంచెం ఉప్పు వేసుకుందాం. ఇప్పుడు మనం దీన్ని అంతటా బాగా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేయడానికి మనకి వాటర్ కావాలి. దాంట్లో ఫస్ట్ మనం కింద నుంచి పై వరకు కింద పెట్టి కలుపుకుందాం. కింద నుంచి పై వరకు వెళ్ళి కలుపుకుండా కింద ఉంచి కింద నుంచి పైకి కలుపుకుందాం. చూసావా ఎంత కలర్ఫుల్ గా ఉందో? గ్రీనిష్. నా డ్రెస్ కంటే అదే బాగుంది. మెంతి వడలు కదా, దానికి దీనికి పోలిక ఏంటి? ఆ డ్రెస్ ఇది ఐ ఫుడ్ ఐటమ్. సరే చూసావా ఎంత బాగా వచ్చాయో? నేను కలుపునా? ఒకసారి ఏమంటుంది ఒకసారి ఏంటంటే నేను ఎంత నీటికి మీరు కలుపుకో. లేదమ్మా ఇక్కడ ఉండి సరేలే కష్టపడుతున్నావు అని చెప్పేసి ఏదో హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాం మేము. నా కష్టార్జితం అని చెప్పుకోవచ్చు నేను. సరేలే ఒక మ్యాజిక్ చేసి చూపించే లోపు. ఓకే మ్యాజిక్ ఐటమ్ స్టార్ట్ చేయద్దు కానీ అది నేను కలుపుతాను, మీరు ఇద్దరు నేను చేయి కలపలేకపోతున్నాను. అబ్బా నాకు ఉబ్బదిస్తుంది, కాస్త నేను ఇసురుకుంటాను. నాకు ఇసురుతానండి, ఆగానే మీరు ఇసురుకుందరు. కాస్త నేను వంట చేయాలి కాబట్టి మీరు నాకు ఇసురు పెట్టండి. అరే ఏంటిది? ఏంటండి అలా కాదు ఇసురు, నేను చూపిస్తాను. చూడండి నేను చక్కగా ఇసురుకుంటున్నాను. నేను ఇసురండి. నువ్వు ఇసురితే బాగుంది, నేను ఇసురితే తిరుగుతుంది. ఇసురే విధానం బట్టి ఉంటుందండి, దీంట్లో ఉంటుంది పాపం దీనికి. సరే నన్ను చీట్ చేశారు. పెట్టి మరీ కొనుక్కుంటా నేను. చేతి ఒక నిమిషం నేను కలిపేస్తాను, మీ గొడవ పూర్తి చేసుకున్నాను మీరు. సరే మా గొడవ పూర్తి చేసుకుంటాం కానీ ఇది మొత్తం మిక్స్ చేసాం కదా అన్నీ. చిన్నక్క చాలా బాగా చేసింది. చూసారా మీరు ఇంకా వంట చేయడం రావట్లేదు, మీరు వేస్తుంటే చిమ్ముతుంది. ఇంకొకట ఓకే చూద్దాం. ఇంకొకటి ఇరిగిపోయింది, ఫ్లాప్ అయిపోయింది. ఇది గ్యాస్ పైప్ లో ఉంది. ఇది గ్యాస్ పైప్ కదా, పీకేసింది అనుకున్నాను నేను. తాడండి తాడు ఎప్పుడు ఇలా ఉంగిపోయే ఉంటుంది కాబట్టి దీన్ని మనం స్ట్రైట్ చేద్దాం. ఇప్పుడు ఈ తాడుని పైప్ చేసావా? ఓకే అది వదిలేదు కదా, ఏగుతుంది. నీకు ఎందుకంత బాధ? నా వంటే కానీ ఇప్పుడు ఇది పడగొట్టాలి. ఉఫ్ అనదు. ఆ ఉప్పు మీరు ఉఫ్ ఏంటండి? నా శక్తి అలాంటిది మరి. చూసావు కదా. ఇప్పుడు ఎవరు మెజిషియన్ చెప్పు, నేనా నువ్వా? నేనే. నేను ఊదితే అది కింద పడింది. ఓకే రెడీ. మీరు ఉఫ్ అనుదండి. ఉఫ్ పడదే ఇందాక ఆ విధంగా జరిగింది అనమాట. బాగా కవర్ చేస్తున్నాడు. ఊదండి. నువ్వు సరిగ్గా అమ్మో చూసారా, మీకంటే బలమైంది మా అక్క. అంటే ముందు నేను బలవంతుని, తర్వాత అక్క బలవంతురాలు. లేదు మీరు ఓవర్ కాన్ఫిడెన్స్ అయ్యి అలా అనేసారు. నాది ఓన్లీ కాన్ఫిడెన్స్. దీనికి నచ్చలేదు. ఓన్లీ కాన్ఫిడెన్స్ అనేది, ఓవర్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు. లేదు కాన్ఫిడెన్స్. మీ భాషలో అది కాన్ఫిడెన్స్, మా భాషలో అది ఓవర్ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్. ఓకే నేను చేస్తాను. చూసారా మ్యాజిక్ గొడవలో ఇవి కూడా చాలా చక్కగా కలర్ లో వేగాయి. స్మెల్ చూడ ఎంత బాగా వస్తుందో. గోల్డెన్ బ్రౌన్ కలర్. అయిపోయింది కానీ ప్లేట్ తీసుకోమ్మా. ఓకే మరి రెడీ అయిపోయింది, టేస్ట్ చేద్దామా? చేసేద్దాం. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. మెంతి వడలకి కావాల్సిన పదార్థాలు: పుట్నాల పొడి, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, మెంతి కూర, పుదీనా, ధనియా పౌడర్, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా పౌడర్, ఆయిల్, ఉప్పు, జీడిపప్పు. మెంతి వడలు తయారు చేసే విధానం: ఒక బౌల్ తీసుకొని అందులో పుట్నాల పొడి, కొత్తిమీర, జీడిపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, మెంతి కూర, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, కొన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడి చేయాలి. ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలుపుకున్న మిశ్రమాన్ని వడలుగా చేసుకొని వేడైన ఆయిల్లో వేసి దోరగా వేయించాలి. వేగిన తర్వాత పేపర్ నాప్కిన్ ప్లేట్లోకి తీసుకొని ఎక్సెస్ ఆయిల్ అబ్జర్వ్ అయిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, మెంతి వడలు రెడీ. చెప్పేసాం కదా ఎలా తయారు చేసుకోవాలో. మరి అక్స్ టేస్ట్ చేద్దామా? ఓకే ఫస్ట్ పెద్ద అక్స్. పెద్దగా దాన్ని కాబట్టి పెద్దది తీసుకో. పెద్ద అక్స్ మీరు ఎలా ఉంది? చాలా బాగుంది అక్క. నువ్వు బాగుంది, తిన్నా అంటే బాగుంది. నువ్వు తిన్నావా? అర్థం కాలే. ఎపిసోడ్ స్టార్టింగ్ నుంచి క్యాపో స్టిక్కో క్యాపో స్టిక్కో స్టిక్కు క్యాపో నడుస్తున్నారు కదా. క్యాపో స్టిక్కో స్టిక్కు పెడతారు ఇప్పుడు నా క్యాప్. పెట్టేసే. సంతోషం. సినీ అవార్డ్సా కాదు కదా. చిక్కుడు కావాలి కదా. ఇదేంది?
ఇందాకేమో దాన్ని ఎరగొట్టేశారు, ఇప్పుడేమో ఈ స్టిక్. ఒక్క నిమిషం. ఈ 2 వంటలు కూడా మీరు తప్పనిసరిగా ట్రై చేయండి, మన సంస్కృతిని నిలబెట్టండి. ఎందుకంటే ఇలాంటి వంటలు మళ్ళీ మీరు చేయడానికి దొరకవు. కాబట్టి మళ్ళీ మీ పిల్లలకి, మీ మనవళ్ళకి, వీళ్ళందరికీ కూడా ఇలాంటి వంటలు తయారు చేసి చూపించండి, తినిపించండి.